Hello everyone, welcome to our channel. In this video we are going to learn about working principle of four-stroke petrol engine. ఈ వీడియోలో మనము వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ గురించి నేర్చుకుందాం. See here, in four-stroke petrol engine cycle is completed in 2 revolution of the crankshaft. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా నేర్చుకున్నాం. స్ట్రోక్ అని దేన్ని అంటామంటే ద పిస్టన్ మూవ్స్ ఫ్రమ్ వన్ డెడ్ సెంటర్ టు అనదర్ డెడ్ సెంటర్, one dead center to another dead center. For example, bottom dead center to top dead center means piston moving from bottom to top. That is a one stroke. Arvinda already IC engines are divided one category, that is a two-stroke petrol engine, two-stroke engines and four-stroke engine. Now in this video we are going to discuss about the working principle of four-stroke engine. Four-stroke లో అదేవిధంగా పెట్రోల్ ఇంజన్, ఫోర్ స్ట్రోక్లో పెట్రోల్ ఇంజన్ ఉంది, అదేవిధంగా డీజిల్ ఇంజన్ కూడా ఉంది, సిఐ ఇంజన్ కూడా ఉంది. అండర్స్టూడ్. ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ ఈ ఫోర్ స్ట్రోక్స్లోనే ఆల్ ఈవెంట్స్ అనేటివి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈవెంట్స్ ఫ్యూయల్ సప్లై, ఫ్యూయల్ ఇంజన్లోకి రావడం, మండటం జరుగుతుంది, అదేవిధంగా పవర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది, క్రాంక్ రొటేట్ అవ్వడం జరుగుతుంది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏమైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళడం కూడా అన్ని ఈవెంట్స్ అన్నీ ఈ ఫోర్ స్ట్రోక్లోనే కంప్లీట్ అవుతాయి. అదేవిధంగా మనకి క్రాంక్ షాఫ్ట్ ఎన్ని రెవల్యూషన్స్ తిరుగుతుంది? ఇక్కడ 2 రెవల్యూషన్స్ తిరుగుతుంది. సీ హియర్, ఇన్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ సైకిల్ ఈస్ కంప్లీటెడ్ టు 2 రెవల్యూషన్స్ ఆఫ్ క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది మనకి 2 రెవల్యూషన్స్ తిరుగుతుంది. అర్థమైందా? దిస్ 2 రెవల్యూషన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 స్ట్రోక్స్. దట్ ఈస్ ద సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, దాన్ని పవర్ స్ట్రోక్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎగ్జాస్ట్ స్ట్రోక్స్. అదేవిధంగా డయాగ్రామ్స్ సీ హియర్, దిస్ ఈస్ ద కంప్రెషన్ స్ట్రోక్, సక్షన్ స్ట్రోక్, దిస్ ఈస్ ద కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అండ్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. Now one by one we are discussing what happens in suction stroke, what happens in second compression stroke. We will discuss now. Okay. Now first suction stroke. Okay. This is a cylinder, same diagrams. Okay. During this stroke, the inlet valve opened and the exhaust valve in closed position. See this diagram. This is the inlet valve is opened, exhaust valve is closed position. This is a total cylinder block. Okay. The piston is moving downward direction. Okay, the piston is moving downward direction and create the partial vacuum in the cylinder. Partial vacuum is creating inside of the cylinder. Okay, that is pressure inside the cylinder is less than the atmosphere pressure. అంటే ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడైతే పిస్టన్ డౌన్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుందో ఇక్కడ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ప్రెజర్ డిఫరెన్సెస్ వస్తుంది. అట్మాస్ఫియర్ ప్రెజర్ కన్నా ఇక్కడ సిలిండర్ లోపల ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అ ప్రెజర్ ఇన్సైడ్ ది సిలిండర్ ఇస్ లెస్ దెన్ ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్. డ్యూ టు ప్రెజర్ డిఫరెన్సెస్ ద ఎయిర్ ఫ్యూయల్, పెట్రోల్ అండ్ ఎయిర్ మిక్చర్ ఇస్ సక్డ్ ఇన్ టు ది ఇంజన్ సిలిండర్. ఈ ప్రెజర్ డిఫరెన్సెస్ రావడం వల్ల మనకేమవుతుందంటే ఇంజన్ సిలిండర్లోకి ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్, పెట్రోల్ ఇంజన్లో అయితే మనకి సక్ చేయడం జరుగుతుంది, సిలిండర్లోకి సక్ అవ్వడం జరుగుతుంది త్రూ ది ఇన్లెట్ వాల్. అప్పుడు మనకు ఫైనల్ ఏమవుతుంది? పిస్టన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్. వెన్ ది పిస్టన్ ఈజ్ మూవింగ్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్, ది క్రాంక్ ఈజ్ రివల్యూడ్ 1/2 సైకిల్. అంటే పిస్టన్ ఇక్కడ నుండి ఈ క్రాంక్ షాఫ్ట్ కనెక్టింగ్ రావడం చూడండి, ఈ పొజిషన్ నుండి ఇక్కడ 1/2 రెవల్యూషన్ తిరిగింది. దిస్ ఈజ్ ద వన్ స్ట్రోక్. సక్షన్ స్ట్రోక్. సక్ చేస్తుంది పెట్రోల్ అండ్ ఎయిర్ని, దీన్ని సక్షన్ స్ట్రోక్ అన్నాం. అదేవిధంగా కంప్రెషన్ స్ట్రోక్ చూద్దాం. డ్యూరింగ్ దిస్ స్ట్రోక్ బోత్ వాల్స్ ఆర్ క్లోజ్డ్ పొజిషన్. 2 వాల్స్ క్లోజ్ పొజిషన్లో ఉన్నాయి. సి అదేవిధంగా పిస్టన్ మూవింగ్ అప్వర్డ్స్ అండ్ కంప్రెస్ ది చార్జ్. పిస్టన్ ఏమవుతుంది? మనకి అప్వర్డ్ డైరెక్షన్కి వెళ్తుంది ఫ్రమ్ బాటమ్ డెడ్ సెంటర్ టు టాప్ డెడ్ సెంటర్కి వెళ్తుంది. అప్పుడు మనకు 2 వాల్స్ అనేవి క్లోజ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ ఆల్సో కంప్రెస్ ది చార్జ్, ఎయిర్ ప్లస్ ఫ్యూయల్
టు రిక్వైర్డ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. అదేవిధంగా ఎప్పుడైతే మనకి పిస్టన్ పైకి వెళ్తుందో ఇక్కడ ఆల్రెడీ 2 వాల్స్ క్లోజ్ పొజిషన్లో ఉన్నాయి కదండి. పిస్టన్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఇక్కడ ఉన్న ఛార్జ్ కంప్రెస్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెస్ చేస్తుంది, టైట్ చేస్తుంది. అర్థమైందా? At the end of the compression stroke, the charge is ignited by spark. ఎప్పుడైతే పిస్టన్ టాప్ డెడ్ సెంటర్కి రీచ్ అవుతుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ అంటున్నాం, అప్పుడు మనకి ఈ స్పార్క్ ప్లగ్ ద్వారా మనము స్పార్క్ని ఇవ్వడం జరుగుతుంది. ద చార్జ్ ఈజ్ ఇగ్నైటెడ్ బై స్పార్క్ గివెన్ అవుట్ బై ది స్పార్క్ ప్లగ్. అర్థమైందా? అండర్స్టూడ్? మండుతుంది ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ పెట్రోల్ అండ్ ఎయిర్ ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంది. అటువంటి మూమెంట్లో మనం ఏం చేస్తున్నాము, స్పార్క్ ప్లగ్ ద్వారా మండిస్తున్నాము. ఏ విధంగా అయితే మనం ఇంట్లో కిచెన్లో మనం గ్యాస్ వాల్ ఆన్ చేసి లైటర్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఇగ్నిట్ చేస్తున్నాం, మండిస్తున్నాం కదండి, స్పార్క్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి స్పార్క్ ఇస్తున్నాం, అప్పుడు మనకి పెట్రోల్ మండుతుంది. కంబషన్ టేక్స్ ప్లేస్, కంబషన్ జరుగుతుంది లోపల విత్ ది హెల్ప్ ఆఫ్ స్పార్క్ ప్లగ్. స్మాల్ కరెంట్ ద్వారా మనం స్పార్క్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్పార్క్ ప్లగ్. అండర్స్టూడ్? ద కంబషన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు ది combustion the pressure and temperature increases further the nearly constant value. ఇంకా ప్రెషర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మనకి పవర్ అనేది డెవలప్ అవుతుంది. ద క్రాంక్ ఈజ్ టోటల్లీ కంప్లీటెడ్ 1 రెవల్యూషన్. మనకి ఇక్కడ వరకు వచ్చింది కదండి, మళ్ళీ హాఫ్ రెవల్యూషన్ ఇక్కడికి వచ్చేస్తుంది. టోటల్లీ ఇక్కడ హాఫ్ రెవల్యూషన్ తిరిగింది, ఇక్కడ క్రాంక్ అనేది హాఫ్ రెవల్యూషన్ తిరిగింది. ఫైనల్లీ 1 రెవల్యూషన్. అండర్స్టూడ్? అట్ ది ఎండ్ ఆఫ్ ది combustion takes place inside of the cylinder. This is the compression stroke. Next one, expansion stroke. దీన్ని పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం. అంటే ఈ సక్షన్ స్ట్రోక్లో, అదేవిధంగా కంప్రెషన్ స్ట్రోక్లో, అదేవిధంగా ఎగ్జాస్ట్ స్ట్రోక్లో పవర్ డెవలప్ అవ్వదు. ఓన్లీ ఏ స్ట్రోక్లో పవర్ డెవలప్ అవుతుంది, ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో పవర్ అనేది డెవలప్ అవుతుంది. వర్కింగ్ స్ట్రోక్ అని కూడా అంటాం దీన్ని, పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం. అండర్స్టూడ్? డ్యూరింగ్ ది స్ట్రోక్ బోత్ వాల్స్ ఆర్ క్లోజ్డ్. 2 వాల్స్ కూడా ఇక్కడ క్లోజ్ పొజిషన్లోనే ఉన్నాయి. ఇన్లెట్ వాల్ క్లోజ్ పొజిషన్లో ఉంది, ఎగ్జాస్ట్ వాల్ కూడా క్లోజ్ పొజిషన్లో ఉంది. డ్యూ టు హియర్ అండ్ హై ప్రెజర్ గ్యాస్ ఎక్స్పాండ్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ మండిందో గ్యాసెస్, ఆ గ్యాసెస్ ఏం చేస్తున్నాయి, పిస్టన్ని కిందికి తోస్తున్నాయి. అండర్స్టూడ్? ద ఎక్స్పాన్షన్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఎగ్జర్ట్స్ ఏ ప్రెజర్ ఆన్ ది పిస్టన్ తోయడం జరుగుతుంది. డ్యూ టు రైజ్ ఇన్ ప్రెజర్ ద పిస్టన్ పుషెస్ డౌన్ ఏ హై ప్రెజర్. అప్పుడు మనకి పిస్టన్ని కిందికి పుష్ చేయడం జరుగుతుంది, పవర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఫ్రంట్ పెడల్ మీద మనం ఎఫర్ట్ అప్లై చేస్తున్నాం కదండి. బ్యాక్ వైపు ఉన్న దాని మీద ఎటువంటి ఎఫర్ట్ ఉండదు, ఫ్రంట్ పెడల్ మీద మాత్రమే ఎఫర్ట్ చేస్తే వెహికల్ అనేది మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తుంది. బ్యాక్ పార్ట్కి వెళ్తే మనకి పవర్ రాదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, పవర్ మనకి పవర్ స్ట్రోక్లో మాత్రమే డెవలప్ అవుతుంది, రిమైనింగ్ స్ట్రోక్స్లో మనకి పవర్ డెవలప్ కాదు. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ స్ట్రోక్ ఇక్కడ చూడండి, డ్యూ టు రైజ్ ఇన్ ప్రెజర్ ద పిస్టన్ is pushes down a high pressure. At the end of the expansion stroke the exhaust valve is opens. ఎప్పుడైతే పిస్టన్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో ఏమవుతుంది, పిస్టన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ టాప్ డెడ్ సెంటర్ టు బాటమ్ డెడ్ సెంటర్. హియర్ పిస్టన్ ఈస్ మూవింగ్ బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్, టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, అండ్ హియర్ టాప్ టు బాటమ్. ఓకే, ఫైనల్లీ హియర్ ఎగ్జాస్ట్ వాల్. ఇక్కడ కూడా క్రాంక్ హాఫ్ రెవల్యూషన్ తిరిగింది. ఇన్ దిస్ స్ట్రోక్ ఆల్సో హాఫ్ రెవల్యూషన్. నెక్స్ట్ ఎగ్జాస్ట్ స్ట్రోక్. దిస్ ఈజ్ అ ఎగ్జాస్ట్ స్ట్రోక్ డయాగ్రామ్ సిలిండర్. ఇన్ దిస్ ఎగ్జాస్ట్ స్ట్రోక్ ద ఎగ్జాస్ట్ వాల్ ఈస్ ఓపెన్డ్. సీ దిస్ డయాగ్రామ్, ఎగ్జాస్ట్ వాల్ ఓపెన్ అయి ఉంది. ఇక్కడ ఇన్లెట్ వాల్ క్లోజ్ పొజిషన్లో ఉంది అండ్ ఇన్లెట్ వాల్ ఈస్ క్లోజ్డ్. పిస్టన్ మూవ్స్ అప్వర్డ్స్ means piston is moving from bottom dead center to top dead center. Understood? Forces the spent gases through
ఎగ్జాస్ట్ వాల్. ఏదైతే మనకి గ్యాసెస్ ప్రొడ్యూస్ అయి ఉన్నాయో కూడా ఈ గ్యాసెస్ అన్నీ మనకి ఎగ్జాస్ట్ వాల్ ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. సైలెన్సర్ ఫిట్ అయి ఉంటుంది. ఇక్కడ సైలెన్సర్ నుండి అట్మాస్ఫియర్లోకి మనకి గ్యాసెస్ పొగ వస్తుంది కదండి వెహికల్స్లో, ఇంజన్లో బయటకు వెళ్ళడం జరుగుతుంది. హాట్ గ్యాసెస్ అన్నీ ఈ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే పిస్టన్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్, ఎప్పుడైతే పిస్టన్ మనకి బాటమ్ డెడ్ సెంటర్ నుండి టాప్కి వెళ్తుందో ఈ ఇన్లెట్ వల్ల ఆల్రెడీ క్లోజ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్, బాండ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జాస్ట్ వాల్ ద్వారా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ ది స్ట్రోక్ ద ఎగ్జాస్ట్ వాల్ ఈస్ క్లోజెస్. ఈ ఎండ్ ఆఫ్ ది స్ట్రోక్లో మనకి ఎగ్జాస్ట్ వాల్ క్లోజ్ అయ్యి ఇన్లెట్ వాల్ అనేది ఓపెన్ అవుతుంది. ద ఫ్రెష్ చార్జ్ ఈస్ సక్డ్ ఇన్ టు ది సిలిండర్. అప్పుడు మనకి ఇంజన్ సిలిండర్లోకి ఫ్రెష్ చార్జెస్ నథింగ్ బట్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్, ఎయిర్ అదేవిధంగా పెట్రోల్ మిక్చర్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. టోటల్లీ ద ఇంజన్ సైకిల్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ 2 రెవల్యూషన్స్. ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ ఏమవుతుంది, హాఫ్ రెవల్యూషన్ తిరిగింది. ఫైనల్లీ 2 రెవల్యూషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా ఆల్ ఈవెంట్స్ కంప్లీటెడ్ ఇన్ 4 strokes. ఇక్కడ క్రాంక్ ఫైనల్లీ 2 రెవల్యూషన్స్ తిరిగింది. దాని నెక్స్ట్ సైకిల్ ఈస్ రిపీటెడ్. ఫైనల్లీ మళ్ళీ ఫస్ట్ సక్షన్ స్ట్రోక్, నెక్స్ట్ కంప్రెషన్, అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాస్ట్, దాని తర్వాత ఎక్స్పాన్షన్, నెక్స్ట్ వన్ ఇస్ ఎగ్జాస్ట్. ఈ విధంగా స్ట్రోక్స్ కంప్లీట్గా హై స్పీడ్లో రొటేట్ అవుతుంటాయి. సెకండ్స్లోనే మనకి ఈ స్ట్రోక్స్ అన్నీ కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది కంప్లీట్లీ. అర్థమైందా? సక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, ఎగ్జాస్ట్ స్ట్రోక్. సెకండ్స్లోనే స్పీడ్ రొటేట్ అవుతుంది. అప్పుడు మనకి వెహికల్స్ అన్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళడం జరుగుతుంది. అండర్స్టూడ్? ఈ వీడియోలో మనము ఫస్ట్ ఈజ్ ద వర్కింగ్ ఆఫ్ 4 stroke పెట్రోల్ ఇంజన్ గురించి డిస్కస్ చేసాం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 strokes. Stroke is nothing but a piston moving from one dead center to another dead center, that is a 1 stroke. Or the టాప్ డెడ్ సెంటర్ నుండి అయినా కావచ్చు, అదేవిధంగా బాటమ్ డెడ్ సెంటర్ నుండి అయినా కావచ్చు. పిస్టన్ మూవింగ్ అయింది, ఒక డెడ్ సెంటర్ నుండి ఇంకో డెడ్ సెంటర్కి పిస్టన్ అనేది మూవ్ అవుతుంది. దాన్ని మనం స్ట్రోక్ అంటాం. సెక్షన్ స్ట్రోక్, కంప్రెషన్ స్ట్రోక్, ఎక్స్పాన్షన్ స్ట్రోక్, అదేవిధంగా ఎగ్జాస్ట్ స్ట్రోక్స్. 4 strokes కంప్లీటెడ్. ఓకే, నౌ సెక్షన్ స్ట్రోక్ గురించి డిస్కస్ చేసాము. ఓకే, దిస్ ఈస్ ద సెక్షన్ స్ట్రోక్. పిస్టన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. Fuel supply is sucking inside of the cylinder. Compression stroke, it is to compressing the fuel mixture. Combustion takes place in the stroke. Expansion stroke, what happens? They expand the gases is pushing the piston downward direction. The power is developing in the stroke. It is the expansion stroke. Finally, exhaust stroke. What are the burnt gases present in the cylinder? We are sending through the exhaust valve in the stroke. Finally, the crank is rotating 2 revolutions of the system. మరిన్ని న్యూ టాపిక్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మనం ఎప్పుడైతే న్యూ టాపిక్స్ని అప్లోడ్ చేస్తానో మీ మొబైల్ ఫోన్, మీ సిస్టమ్కి వచ్చేస్తుంది. అందువల్లనే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.